హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ సీజన్ వచ్చేసిందండి. ఈరోజు క్రిస్పీ సగ్గుబియ్యం వడియాలు మీకు చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయండి. అండ్ చాలా తొందరగా మనం ఇది ఇంట్లోనే చేసుకోవచ్చండి. అంటే దీనికి ఎండ కావాలని ఏం లేదు. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కూడా నీడలో పెట్టుకునేవి ఫ్యాన్ కింద ఈజీగా 2 to 3 డేస్లో ఆరిపోతాయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యం నేను పోసుకుంటున్నానండి. ఇది ఒక రోజు ముందు నైట్ మనం నానబెట్టుకోవాలి. సో 1 to 2 టైమ్స్ వాటర్ పోసుకొని వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత కొంచెం మునిగే అంత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఎగ్జాక్ట్గా 1 కప్ తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ ఒక బౌల్లో ఏ కప్తో అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్తో 5 కప్స్ వాటర్ మనం మెజర్మెంట్ చేసుకోవాలండి. చూడండి, నేను నైట్ నానబెట్టాను కదండి, ఈ విధంగా నానిపోయినాయి మనం సగ్గుబియ్యం. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా నూరుకోవాలండి, పేస్ట్ లాగా చేసుకోవాలి. సగ్గుబియ్యం మిక్సీ పట్టినప్పుడు కొంచెం మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ పోసుకున్న దానివల్ల బాగా మెత్తగా నూరుకొని మనకి బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి బ్యాటర్ లాగా రెడీ అయిపోవాలండి. ఇప్పుడు ఈ పిండి అంతా ఒక బౌల్లో తీసుకోవాలండి. బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పిండిని బాగా తిప్పుకొని ఇలా పల్స్గా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకుంటా పెట్టుకున్నాం కదండి, దాంట్లో 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ లేని వారు ఎండుమిర్చి ఉంటాయి కదండి, దాన్ని కచ్చబచ్చగా నూరుకుని అది కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. సగ్గుబియ్యం వడియాలకి ఊరికే కసమైపోతుందండి. సో చూసుకొని వేసుకోండి. ఈ విధంగా మనకి 10 మినిట్స్ బాయిల్ రావాలి. బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న బ్యాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కంటిన్యూస్గా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మనం ఇట్లా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో అయిపోతుంది. ట్రాన్స్పరెంట్గా అయిపోతే మనకి ఉడికిపోయినట్టండి వడియాల పిండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ మనం వేసుకుని దానిపైన వడియాల్లాగా పెట్టుకోవాలండి. కొంచెం స్పూన్తో పోసుకోవాలి. సో ఎండ సన్ను లేని వాళ్ళు మనం అపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఈ వడియాలు మనం ఫ్యాన్ కింద కూడా పోసుకోవచ్చు. విదిన్ 2 to 3 డేస్లో డ్రై అయిపోతాయండి. సో అండ్ చాలా బాగుంటాయి. సేమ్ మనకి సన్లో ఎలా అయితే ఎండి క్రిస్పీగా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి. దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. చూడండి, ఆఫ్టర్ 2 డేస్ ఈ విధంగా మనకి దానికై ఊడిపోతాయండి. సో మనం ఇప్పుడు వడియాలకి ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ పెట్టుకుని మీకు చూపిస్తాను నేను ఎలా ఉంటుందో. ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి వేసుకుని వేయించుకోవాలండి. చూడండి, చాలా తెల్లగా క్రిస్పీగా రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటుంది. మనకి పప్పుచారులో పప్పు కూరల్లో తినడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.